ఎన్నో ఏళ్లుగా ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల చిన్నచూపు చూస్తున్నాయని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని శాఖల అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జిల్లా అధ్యక్షుడు సద్గుర్తి దిలీప్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇల్లందులో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులను చిన్నచూపు చూశారని, ప్రజాప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీరుతాయని, న్యాయం జరుగుతుందని ఆశించి 5 లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వానికి బాధ్యతగా గెలిపించుకోవడం జరిగిందన్నారు. అయినా 2.5 సంవత్సరాలు ఈ ప్రభుత్వం సైతం ఉద్యోగుల పట్ల వివక్ష చూపిస్తూ వస్తుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల తీరున వేతనాలు చెల్లిస్తామని చెప్పినా అమలు కావడం లేదని, 6 నెలలుగా కొన్ని శాఖలలో వేతనాలు రాక అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో ఈ నెల 28న హైదరాబాద్ లో భిక్షాటన కార్యక్రమంతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో రషీద్, రాజేష్, నవీన్, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్ని డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా యొక్క ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గడిచినటువంటి 10-12 సంవత్సరాలు ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో చిన్నచూపు చూస్తూ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతభత్యాల విషయంలో వివక్షతకు గురవుతున్నాం. ఇట్లాంటి ఈ పరిస్థితి నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల భద్రతను కోరుకుంటున్నాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న మొత్తం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు 5 లక్షల మంది ఉన్నాం. ఈ 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ప్రభుత్వము చిన్నచూపు చూస్తుంది, చులకన భావంతో ఉంది. అంటే మా జీతభత్యాల విషయంలో నేరుగా మా జీతాలను మాకు చెల్లించకుండా థర్డ్ పార్టీ ద్వారా, ఏజెన్సీ విధానం ద్వారా మాకు జీతాలు చెల్లిస్తుంది. కాబట్టి ఈ జీతాలు థర్డ్ పార్టీ ద్వారా చెల్లించే విధానాన్ని రద్దు చేయాలని, ఎందుకంటే మాకు వచ్చినటువంటి జీతభత్యాల్లో ఎక్కువ శాతం వారికి కమిషన్ రూపంలో పోతుంది. కాబట్టి ఈ విధానాన్ని పూర్తిగా రద్దు చేసి ప్రభుత్వం దీనిపై చొరవ తీసుకోవాలని కోరుకుంటున్నాం. అయితే ఇప్పటి వరకు కూడా విజ్ఞాపనం చేసినాం, ప్రభుత్వం మా సమస్యలను పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కూడా పోరుకు దిగుతున్నాం. రేపు 28వ తారీఖున శనివారం నాడు హైదరాబాద్ వేదికగా పెద్ద ఎత్తున భిక్షాటన కార్యక్రమం చేపట్టబోతున్నాం. ఆ తర్వాత ముందున్న కార్యాచరణ కూడా మేము చేయబోతున్నాం. దానికి గాను మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఈ విషయంలో మీరు చొరవ తీసుకొని, ఇప్పటి వరకు కూడా ఏజెన్సీ విధానం ద్వారా మాకు జీతాలు చెల్లించారు, ఈ విధానాన్ని రద్దు చేసి రేపు రానున్నటువంటి ఫైనాన్షియల్ ఇయర్లో, అనగా ఏప్రిల్ 1 నుంచి కూడా ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానాన్ని తీసుకురావాలని మేము కోరుచున్నాం. ఇది జరగని పక్షంలో మేము ప్రత్యక్ష కార్యాచరణకు మేము దిగబోతున్నాం. కాబట్టి ముందుగానే మీ దృష్టికి తీసుకొస్తున్నాం. మా పట్ల మీరు ఒక మంచి భావన కలిగి మమ్మల్ని ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఇది మన తెలంగాణ రాష్ట్రంలో అన్ని డిపార్ట్మెంట్లో, అనగా గ్రామ స్థాయి నుంచి సచివాలయం స్థాయి వరకు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా వాళ్ళ ప్రాముఖ్యత ఎక్కువగా ఉంది. కాబట్టి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మాకు ఈ యొక్క ప్రత్యేక కార్పొరేషన్ చేస్తే ఈ ప్రజాప్రభుత్వానికి 5 లక్షల అవుట్సోర్సింగ్ ఉద్యోగ కుటుంబాలు కూడా మీకు అండగా ఉంటాయని తెలియజేస్తున్నాం. మా యొక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్న అవుట్సోర్సింగ్ ఉద్యోగ మిత్రులందరూ కూడా సుమారుగా ఒక 25,000 మందిని హైదరాబాద్ భిక్షాటన కార్యక్రమానికి మేము వెళ్తున్నాం. మా మిత్రులు కూడా దానికోసం అన్ని సన్నాహాలు చేసుకున్నాం. రేపు 28న శనివారం జరిగే ఈ భిక్షాటన కార్యక్రమాన్ని పెద్ద ఎత్తులో పాల్గొని జయప్రదం చేస్తున్నామని ఒక జిల్లా అధ్యక్షుడిగా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.